హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము ద యూనివర్సల్ సెలెక్టార్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ వీడియోస్లో 3 కంప్లీట్ చేసాము, అలాగే ప్రాక్టికల్ పార్ట్స్ కూడా కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజైతే మనము యూనివర్సల్ సెలెక్టార్ గురించి మాట్లాడుకుందామండి. యూనివర్సల్ సెలెక్టార్ కదా. అయితే ఇక్కడ మనము ప్రీవియస్గా ఏమేమి నేర్చుకున్నాము, ఎలిమెంట్ సెలెక్టార్ అంటే ఎలిమెంట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుని, అంటే తెలుసు ఆల్రెడీ, ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని మనము ఎలిమెంట్ సెలెక్టార్ అనేసి అన్నాం. ఓకే, తర్వాత ఐడి సెలెక్టార్. దీంట్లో ఎలా ఐడి అనేది ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అది ఐడి సెలెక్టర్ అనేసి అంటాము, ఐడి సెలెక్టార్ అవుతుంది అనేసి మనం నేర్చుకున్నాము. క్లాస్ సెలెక్టార్ అంటే ఏంటి, క్లాస్ అంటే క్లాస్ అట్రిబ్యూట్ని మనము సెలెక్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసే HTML కోడ్లో ఇంప్లిమెంట్ చేసేదాన్ని మనము లైక్ క్లాస్ సెలెక్టార్ అనేసి అంటామని నేర్చుకున్నాం. అలాగే యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటి, యూనివర్సల్ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ లైక్ రఫ్గా చెప్పాలంటే యూనివర్సల్ అంటే లైక్ మొత్తం అంతా ఆల్ ఓవర్ అని మీనింగ్ అయితే వస్తుంది కదా. ఈ యూనివర్స్లో నేనే తోప్ అలా మీరు అనుకుంటవచ్చు కొంతమంది. అంటే యూనివర్స్లో నేనే తోప్ అంటే ఈ అంతా ఓవరాల్గా నేనే తోప్ అనేసి మీరు అనుకుంటుండొచ్చు. అంటే లైక్ ఇక్కడ మనము ఈ సెంటెన్స్లో యూనివర్సల్ అనే దానికి ఏం మీనింగ్ వస్తుంది, మొత్తం అంతా లేకపోతే ఓవరాల్ అనేసి వస్తుంది కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అంతే అండి. యూనివర్సల్ సెలెక్టర్ అంటే జస్ట్ లైక్ ఆల్ ఓవర్ అనేసి మనం ఈజీగా చెప్పుకోవచ్చు. నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఈ ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నానండి. ఓకే, లైక్ యూనివర్సల్ సెలెక్టర్. ఇంకొకటి లైక్ మిస్ యూనివర్స్ అనేసి అంటారు కదా. అంటే మిస్ యూనివర్స్ అంటే మిస్ ఇండియా అంటే, మిస్ తెలంగాణ అంటే, లేకపోతే మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి తను మిస్ లైక్ బ్యూటీ అనేసి అలా ఉంటుంది. లేకపోతే తెలంగాణకి మిస్ తెలంగాణ అనేసి అంటుంటాము. మిస్ ఇండియా అంటే తెలంగాణకి ఒక్కటే, ఆంధ్రప్రదేశ్కి ఒకటే, లేకపోతే ఇండియాకి ఒకటే అనేసి అర్థం చూపిస్తుంది. మిస్ యూనివర్స్ అంటే మొత్తం అంతలో కంటే ఈమెనే అనేసి ఒక అర్థం అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మనము రఫ్గా తీసుకోవాలంటే ఒక ఆల్ ఓవర్ అనేసి తీసుకుందామండి. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, నేను ఇలా ఎగ్జాంపుల్స్ ఆల్ ఓవర్ ఇలా చెప్పానంటే. ఎస్, ఇక్కడ మనము యూనివర్సల్ సెలెక్టార్లో ఏం చేస్తామంటే, అంటే దీంట్లో మనం ప్రతిదానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది కదా. యూనివర్సల్ సెలెక్టార్కి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకున్నాను, లేకపోతే 10 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకున్నాను. ఈ కోడ్కి మొత్తంకి కూడా ఒక స్టైల్ని అప్లై చేయడం, దాన్ని మనము యూనివర్సల్ సెలెక్టార్ అనేసి అంటుంటాము. అంటే ఎన్ని అన్న తీసుకోండి, ఒక 1000 లైన్స్ HTML కోడ్ తీసుకోండి, ఏమన్నా చేయండి, అంటే దాంట్లో అంత డేటా ఉండనివ్వండి, ఎంత కంటెంట్ ఉండనివ్వండి, కానీ మీరు ఈ యూనివర్సల్ లైక్ సింటాక్స్ అయి ఉండొచ్చు, ఇది యూజ్ చేస్తే కనుక మీకు ఓవరాల్ ఆ పేజ్ మొత్తంకి మీరు అక్కడ ఎంటర్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్కి కూడా మీరు ఇక్కడ ఇచ్చే స్టైలే అప్లై అనేది అవుతుంది. అండ్ ఎలిమెంట్ సెలెక్టర్కి, ఐడి సెలెక్టర్కి, క్లాస్ సెలెక్టర్కి ఇక్కడ డాట్ అనేసి, ఇక్కడ యాష్ అనేసి, ఇక్కడ లైక్ ఎలిమెంట్ డైరెక్ట్గా POH1 అలా తీసుకుంటాం కదా. మరి దీనికి ఏంటి అంటే స్టార్ అనేసి అంటుంటాము జనరల్గా మనం పిలుచుకునే వర్డ్స్లో అయితే. ఇలా దీన్ని మనము యూజ్ చేసి ఈ యూనివర్సల్ సెలెక్టర్ అనేది డిస్క్రైబ్ అనేది చేస్తామండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి. మనం ఇంతకుముందు ప్రతి ఒక్క దాన్ని కూడా చూపించినట్టు మీకు ఇంకా బాగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడైతే నేను HTML కోడ్ అనేది తీసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను డైరెక్ట్గా స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. స్టైల్ ట్యాగ్లో స్టార్, ఇంకా ఏం కావాలి మనకి, కలర్ వచ్చేసి అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ కలర్ అంటే నేను అడిగినంత ప్రకారం బ్లాక్ అనే చెప్తారు. అసలు మీ ఫేవరెట్ కలర్ ఏంటి, నేనైతే ఇక్కడ రాస్తున్నాను బ్లాక్ అనేసి. సో కలర్ వచ్చేసి బ్లాక్ అని రాశాక ఇక్కడ సెమికోలన్ అనేది ఇవ్వాలి, ఇక్కడ కోలన్ అనేది ఇవ్వాలి. అస్సలు మర్చిపోకండి, నేను మళ్ళీ గుర్తుకు చేస్తూనే ఉంటాను మీకు. ఓకే, తర్వాత ఫాంట్
ఫోంట్ సైజ్ వచ్చేసరికి లైక్ ఒక 12px 11px ఇచ్చేద్దాం. తర్వాత సెమికోలన్, తర్వాత టెక్స్ట్ అలైన్ కూడా ఇస్తున్నాను. దీంట్లో టెక్స్ట్ అలైన్కి వచ్చేసరికి మనం ఎక్కడ అలైనేషన్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం దాన్ని కూడా మనం డిసైడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్ అనేసి ఇవ్వచ్చు కదా, అయితే నేను లెఫ్ట్ ఇస్తున్నానండి. మీరు మీ ఇష్టం, మీకు ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారో. ఇక్కడ మనము 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, లెఫ్టా రైటా సెంటర్ అనేసి. నాకు లెఫ్ట్ కావాలి కాబట్టి లెఫ్ట్ ఇస్తున్నాను. మీకు ఓన్గా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు కదా, వాట్ ఎవర్ మీకు ఎక్కడ మీ పేజ్ ఎలా ఉండాలి అనుకున్నారో అది ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, సెమికోలన్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రేస్ అనేది క్లోజ్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడ మనము ఇమీడియట్గా ఏం చేయాలి, స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసేయాలి. చేసాక ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆబ్వియస్గా లైక్ జనరల్గా తీసేసుకోవచ్చు, జస్ట్ లైక్ HTML కోడ్ లానే. ఇంతకుముందు మనము ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్ అని, ఐడి అట్రిబ్యూట్ అని అవన్నీ కూడా చేసాం కదా ఐడిలో, క్లాస్లో. ఇక్కడ అవన్నీ అవసరం లేదు. సో ఇక్కడైతే పారాగ్రాఫ్ ట్యాగ్లో మై నేమ్ ఇస్ రూపా అనేసి ఇస్తున్నాను. సారీ, మై నేమ్ ఈజ్ రూపా. పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా H1 ట్యాగ్లో నేనైతే ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్ అని ఇస్తున్నాను. మై ఐడెంటిఫికేషన్ ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్. ఓకే, H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. తరువాత మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, అసలు మీ నేమ్ ఏంటి, నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో మీ నేమ్ ఏంటో మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, నో ప్రాబ్లం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మనకి HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసేసాను. ఇప్పుడు చెప్పండి దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో. ఆల్రెడీ మీరు యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటో విన్నారు. సో యూనివర్సల్ సెలెక్టర్ అంటే మొత్తంకి నువ్వు పేజ్లో ఎంత కంటెంట్ ఇస్తే ప్రతి ఒక్క ట్యాగ్ లేకపోతే ఎలిమెంట్ అనుకోవచ్చు, ప్రతి ఒక్క దానికి అప్లై అవుతుంది అనేసి నేను చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ కలర్ ఏమి ఇచ్చామో బ్లాక్ కదా, బ్లాక్ కలర్లో ఏమని ప్రింట్ అవుతుంది, ఇక్కడ మై నేమ్ ఇస్ రూపా అనేది ప్రింట్ అవుతుంది. రైట్, ఇది లైక్ ఇది ఒక పేజ్ అనుకుందాం ఇలా. ఓకే, మై నేమ్ ఇస్ రూపా. ఇది ఏ టెక్స్ట్ అంటే ఫాంట్ సైజ్ ఏది ఉంటుంది, 11px కదా. మై నేమ్ ఇస్ రూపా. తర్వాత వచ్చేసరికి ఇంకా ఏమి ఇచ్చాం మనము, H1 ట్యాగ్ ఇచ్చాం. H1 ట్యాగ్లో ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్. ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్. తర్వాత వచ్చేసరికి మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. దీంట్లో నేను ఏం రాశాను, ఏం అడిగాను, వాట్ ఈజ్ యువర్ నేమ్ కదా, మిమ్మల్ని అడిగాను అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇలా వస్తుంది. ఇవన్నీ ఏ కలర్లో వస్తాయి, ఎట్ సైడ్ వస్తుంది, అండ్ ఏ ఫాంట్ సైజ్లో వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఏం రాసినా కూడా, ఇంకా ఎన్ని లైన్స్ కూడా రాసినా కూడా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది, 11px ఫాంట్ సైజ్లో అయితే వస్తుంది, లెఫ్ట్ సైడే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ నేను ఇంకా వేరే ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తాను. మీరు అది కూడా ప్రాక్టికల్గా అనేది ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ CSS అనేది వస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనివర్సల్ సెలెక్టర్ అండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. యూనివర్సల్ సెలెక్టర్ అంటే నథింగ్ బట్ మీరు ఏ కంటెంట్ అయితే HTMLలో కోడ్లో రాస్తున్నారో ఆ కంటెంట్ అంతా కూడా మనము ఈ స్టార్ ఇలా యూజ్ చేసి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా యూజ్ చేసి మీరు స్టైల్ ఇస్తే కనుక మీకైతే
అక్కడ మీరు హెచ్టిఎంఎల్లో ఏదైతే ఇచ్చారో దానికి మొత్తంకి కూడా ఆ స్టైల్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఇక్కడ మనము ఎలిమెంట్ సెలెక్టార్లో ఏం చేసాము, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కావాలంటే ఇక్కడ పి అనేసి పెట్టేసి దానికి ఒక్కటే మనం చూస్ చేసుకున్నాము. ఒకవేళ హెచ్1 ట్యాగ్లో నాకు లైక్ ఐడి సెలెక్టర్ కావాలంటే ఇక్కడ ఐడి ఇచ్చేసి సంథింగ్ ఇచ్చేసాను, అది ఇక్కడ పెట్టేసి సెలెక్ట్ చేసేసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను లైక్ క్లాస్ సెలెక్టర్ కావాలంటే క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చేసి నేను అక్కడ ఏమైతే రాశాను క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ రైట్ ఏదన్నా ఉండొచ్చు, అదంతా అక్కడ జస్ట్ ఇక్కడ ముందు పెట్టేస్తే అది డాట్ అని పెట్టేస్తే అలా అవుతుంది. దీనికి యాష్ అని పెట్టాలి, అదంతా మనకు తెలుసు. సో వాటన్నిటిలో కూడా డిఫరెంట్ ఏంటి అంటే ఒక్కో ట్యాగ్ని మనము సెలెక్ట్ చేసేసుకున్నాము. కానీ ఇక్కడ అలా కాదు. యూనివర్సల్ సెలెక్టర్ అంటే నువ్వు ఒక్కటేసారి మొత్తానికి ఇచ్చుకోవచ్చు స్టైల్ అనేది. అండ్ అసలు ఈ సిఎస్ఎస్ యూజ్ చేయకుండా మనము హెచ్టిఎంఎల్లోనే అలా దాంట్లో కూడా కలర్స్ అప్లై చేసేది అదంతా ఉంటుంది కదా. దానికి ఎలా అంటే నువ్వు ప్రతి ఒక్క టైం వేస్ట్ అంటే జస్ట్ లైక్ చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ట్యాగ్ దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు కలర్ ఇవ్వాల్సి ఉంటుంది, టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సిఎస్ఎస్ అనేది ఎలా హెల్ప్ చేస్తుందో చూస్తున్నారు కదా. ఒక్కటేసారి ఈ సింటాక్స్ని యూజ్ చేసి మనం యూనివర్సల్ సెలెక్టర్ సింటాక్స్ యూజ్ చేస్తే మొత్తానికి కూడా ఒక స్టైల్ అనేది అప్లై అవుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనివర్సల్ సెలెక్టర్. అసలు మిస్ చేయకుండా మీరు చేయాల్సింది ఏంటి అంటే థియరిటికల్ పార్ట్ ఎంత బాగా విన్నారో, ఎంత ఇంట్రెస్టింగ్గా విన్నారో అంతే ఇంట్రెస్టింగ్గా ప్రాక్టికల్ పార్ట్ కూడా వినండి. ప్రాక్టికల్ పార్ట్ విన్నాక అంటే మీరు మీ ల్యాప్టాప్స్లో వెంటనే ప్రాక్టీస్ చేయండి. సో ఫర్దర్గా మనము నెక్స్ట్ చాలా సిరీసెస్, చాలా ప్లేలిస్ట్ అనేది చేస్తాను నేను. లైక్ హెచ్టిఎంఎల్ అయిపోయింది, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రియాక్ట్ జేఎస్, ఇలా ఎవ్రీథింగ్ కూడా నేను చేస్తాను. సో ఈ ట్యుటోరియల్స్ అన్నీ మీరు చూడడం వల్ల హోల్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఏ చిన్న పాయింట్ని కూడా మీరైతే మిస్ అనేది చేయకండి. దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, ఎప్పుడైతే యూనివర్సల్ సెలెక్టర్ గురించి థియరిటికల్గా విన్నారు కదా, ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ప్రాక్టికల్గా అంటే ఫస్ట్గా మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసుకోవాలి కదా. దాని తర్వాత మనం ఏం ఓపెన్ చేసుకోవాలి, హెడ్ ట్యాగ్ అయ్యాక ద మెయిన్ థింగ్ ఇన్ సిఎస్ఎస్ అంటే ఇంకేంటి, స్టైల్ ట్యాగ్ అండి. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాక ఇప్పుడు అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనము యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాము, ద మెయిన్ థింగ్ స్టార్ అనేసి చెప్పుకున్నాం కదా. సో స్టార్ అనేసి పెట్టేసేయాలి. ఫస్ట్ స్టార్ అంటే పవర్ స్టారో మెగా స్టారో కాదండి. ఇక్కడ మనం సిఎస్ఎస్లో యూనివర్సల్ సెలెక్టర్కి యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇక్కడ సేమ్ మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది లైక్ టెక్స్ట్కి స్టైల్ అనేది ఇవ్వచ్చండి. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టైల్స్ ఎలా ఇస్తున్నాం, స్టైల్స్ అసలు ఏమి ఇస్తున్నాం అని కాదు, ఎలా ఇస్తున్నాం అనేసి. అసలు యూనివర్సల్ సెలెక్టర్కి, ఐడి సెలెక్టర్కి అండ్ మిగతా క్లాస్ సెలెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం రియల్ టైంలో మనకి ప్రాజెక్ట్స్ చేస్తుంటే దానిపైన కాన్సన్ట్రేట్ అనేది చేస్తే లైక్ మంచి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తాం. ప్రాజెక్ట్స్ అంటే ఇంకా సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్తో ఏం చేస్తాం, మంచి వెబ్సైట్స్ అనేవి చేసేస్తాం కదా. కలర్ వచ్చేసి ఇక్కడ నేను డార్క్ గ్రీన్ ఇస్తా. ఓకే, లేకపోతే డార్క్ గ్రీన్ ఇచ్చేసాక మ్యాండేటరీ థింగ్ ఇక్కడ సెమీకాలన్స్ ఉండాలి. ఇక్కడ కోలన్ ఉంటే ఇక్కడ సెమీకాలన్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసి ఇక్కడ కోలన్ అయితే పెట్టకండి. దీని తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేశాక ఈ స్టైల్ ట్యాగ్, ఈ హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసుకోవాలి, తెలిసిందే కదా. ఇప్పుడు మనము బాడీ ట్యాగ్ యూజ్ చేస్తున్నాము. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే హెచ్1 ట్యాగ్ యూజ్ చేద్దాం. హెచ్1 ట్యాగ్ ఒక క్వశ్చన్ ఇస్తాను, చెప్పండి. ఇక్కడ హెచ్1 ట్యాగ్ అనేది యూజ్ చేశాను నేను ఇంతకుముందు. లైక్
హెచ్టిఎంఎల్ది చేసినప్పుడు అక్కడ మనము ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ H1 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవన్నీ ఎన్నిసార్లైనా రిపీట్ అవ్వచ్చా? మిగతావి పక్కన పెడితే మిగతావన్నీ కూడా పారాగ్రాఫ్ ట్యాగ్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటూ ఉంటాము. లైక్ మల్టిపుల్ టైమ్స్ ఏ ట్యాగ్స్నైనా తీసుకోవచ్చు అనేసి చెప్పాను. మరి H1 ట్యాగ్ని మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చా? మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని గురించి ఒక క్లారిటీ నేను ఇస్తాను ఇన్ కేస్ మీకు తెలియకపోతే. హలో గాయ్స్, మీరు తండేల్ మూవీ చూసారా? అనేసి ఇస్తున్నాను. తండేల్ మూవీ ఏంటో కానీ అక్కడ బుజ్జి తల్లి, రాజు అనేసి మోత మోగిపోయించారు కదా. సో ఇక్కడైతే మనము పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసాము. మీరు తండేల్ మూవీ చూసారా అనేసి ఇచ్చాను కదా. ఇచ్చేసి ఇంకా మీరు ఏదైనా ట్యాగ్ కావాలంటే యూజ్ చేయొచ్చు. పారాగ్రాఫ్ ట్యాగే మళ్ళీ యూజ్ చేసి నేను బుజ్జి తల్లి అనేసి పెడుతున్నా. ఓకే, పెట్టేసి దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, ఇక్కడ నేను యూనివర్సల్ సెలెక్టర్ యూస్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే ఇక్కడ నేను ఎలాంటి స్టార్ యూజ్ చేశాను, కాకపోతే పారాగ్రాఫ్ ట్యాగ్, H1 ట్యాగ్ ఏది సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ నేను ఏది కూడా క్లాస్ అట్రిబ్యూట్స్ కూడా ఇవ్వలేదు. స్టిల్ మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది చూసారా? ప్రతి యూజ్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్కి కూడా ఆ డార్క్ గ్రీన్ కలరే వచ్చింది. అలైన్మెంట్ వచ్చేసి సెంటరే వచ్చేసింది. అంటే ఏంటి దీనికి అర్థం? యూనివర్సల్ సెలెక్టర్ ఈ స్టార్ యూజ్ చేస్తే ప్రతి ఉన్న ట్యాగ్కి కూడా ఆ స్టైల్ అనేది అప్లై అవుతుందని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్లో అయితే మనము గ్రూపింగ్ సెలెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం కదండి. దాని గురించి కూడా ఇలాంటి ఎగ్జాంపుల్సే తీసుకుని చేసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.